మీరు ఇక్కడ చూస్తున్న ఈ టమాటా రకం వచ్చేసి మార్కెట్లోకి రవి హైబ్రిడ్ సీడ్స్ నుంచి రాబోతున్న సరికొత్త వెంగడం. దీని యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే మనకు ఇది మామూలుగా సాధారణ సాహు సెగ్మెంట్ రకాలు ఉంటాయి కదా, వాటితో పోల్చుకుంటే ఒక 5 రోజులు పంట ముందుగా వస్తుంది. దాంతోపాటుగా కాయ అనేది రౌండ్గా ఉండి మనకు మార్కెట్లో తొందరగా అమ్ముడుపోతుంది. దాంతోపాటు కాయ యొక్క పికింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకు ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల మార్కెట్లో బేయర్స్ కొనడానికి ఎక్కువగా ఇష్టపడతారు. దాంతోపాటు దీని యొక్క ఇంకా స్పెషల్ లక్షణాలు చూసుకున్నట్లయితే ఇది బ్యాక్టీరియల్ బ్లైట్ మరియు కాయమచ్చ తెగులు, అలాగే ఈ మన విల్ట్కి కొంతవరకు టాలరెన్స్ని కలిగి ఉంది. చాలా వరకు ఇటువంటి రోగాలను తట్టుకుంటుంది. టాలరెన్స్ విషయంలో కూడా అప్గ్రేడ్ చేయబడింది. ఇక రెండవ అతి గొప్ప విషయం వచ్చేసి ఇది స్టేకింగే కాకుండా నేల మీద కూడా సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం. ఎత్తు అనేది తక్కువగా పెరుగుతుంది, కింది నుంచి కాపు రావడం జరుగుతుంది. ఎత్తు తక్కువగా పెరిగి మనకు నేలపైన సాగు చేసుకున్న వారికి కూడా కాయలు పాడవకుండా అనువుగా ఉండే రకం. దాంతోపాటు మనకు ఇది ఎక్కువ చెప్పాను కదా, పంట కాలం అనేది తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ కటింగ్లు వచ్చేసి మనకు రైతుకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. టాలరెన్స్ విషయంలో కూడా బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ R&Dలో దీని గురించి వీడియో చేయడం జరిగింది, మార్కెట్లో రాబోయేటువంటి సరికొత్త విత్తనం అని. దీని పేరు అనేది ఛాలెంజర్ 11. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఛాలెంజర్ 11 అనే పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. ఎవరికైనా రైతులకు కావాలంటే రవి హైబ్రిడ్ సీడ్స్ని సంప్రదించి విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చు. చాలా మంచి రకం, రోగాల్ని తట్టుకుంటుంది. దాంతోపాటు కాపు అనేది కిందిగా ఉంటుంది. ప్రధానంగా నేలపైన సాగు చేసుకున్న వారికి చాలా అనుకూలం. అలాగే స్టేకింగ్ కట్టుకున్న వారికి ఇంకా కొంచెం దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. స్టేకింగ్ వీక్ అయినా, లేదంటే మనకు ఎక్కువ ఎత్తులో కాకుండా తక్కువ ఎత్తులో పంట రావడానికైనా, రసం పీల్చే పురుగులు, అలాగే పెస్ట్ నుంచి రెప్లెంట్గా ఉండడానికైనా అన్ని రకాలుగా ఇది అనువుగా ఉంటుంది. ప్రతి విత్తనం మీద యాజమాన్యం విషయంలో తెలుగు యువ రైతు మీ టీం అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ టమాటా యాజమాన్యంలో ఎటువంటి సందేహాలు ఉన్నా బ్యాక్టీరియల్ బ్లైట్కి మన బ్యాసిల్లస్ సబ్స్టిట్యూట్స్, అలాగే ల్యాబ్ కలిపి తయారు చేసుకుని వాడుకోవడం వల్ల అతి తక్కువ పెట్టుబడిలో కేవలం 100-200 రూపాయలనే మీరు ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కాయమచ్చని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. టమాటాలో రేటు ఫ్లక్చువేషన్ వచ్చినా కూడా రైతు బాగుండడానికి తెలుగు యువ రైతు టీం అనేది మీకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుంటుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.